చెయ్యక ఇలా పొద్దుగాల యోగా చేసినానబ్బా. అలవాటు లేని పానమాయే, జరంతా కాలు చేతులు గుంజినట్టు అనిపించినాయి కానీ పానం మస్తు అలకగుందబ్బా. ఈ కాంచి దినాం చేయాలని ఫిక్స్ అయినా. చాలా మంది ఇలా గిట్లనే అనుకున్నారట. దునియా యోగా డే ఎట్లెట్లా జరిగిందో మొత్తం చెప్పుకుందాం. ఫస్ట్ హెడ్లైన్స్. 9 ఎకరాల లోపు రైతు భరోసా, ఔటర్ లోపట పంటలేస్తేనే ఇస్తారట. కౌశిక్ రెడ్డి సారు అరెస్టు, జడ్జి సార్ ఇచ్చిండు బెయిలు. దునియా అంతటా యోగా డే సంబురం, దినాం చేస్తే అలకగుంటది పానం. క్లైమాక్స్ కు వచ్చినట్టే ట్యాపింగ్ కేసు, ఫైనల్ గా ఎవరి మీద ఉంటదో యాక్షన్. అక్కలే నడుపుతుర్రు బంకు, రాష్ట్రంలా సంగారెడ్డిలనే ఫస్ట్. జిమ్ముకు పోయి కండలు పెంచాలని కొందరు, రన్నింగ్ చేసి బొత్తలు కరిగియాలని ఇంకొందరు, పొద్దుగాల లేవాలని అలారం పెడతారు, బంద్ పెట్టి పంతారు. ఎప్పుడో బుద్ధి పుడితే అట్లా 4 అడుగులు వేస్తారు. కానీ పెద్దగా కష్టపడకుండా, పైసా ఖర్చు లేకుండా ఇంట్లుండే పానం కాపాడుకునే ఇకమతున్నదుల్లా జర్రంతా ఓపిక వేసుకుంటారా అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. అటు చంద్రన్న ఇటు పవన్ అన్న నడిమిట్ల మోడీ సారు పొద్దున్నే తీరొక్క ఆసనాలు ఇచ్చారు విశాఖ బీచ్ ఒడ్డుకే. ఇటు పబ్లిక్ సముద్రంలో యుద్ధ నౌకల మీద నేవీ జవాన్లు అందరు కలిసి 3 లక్షల మందట. ఇంత మందితోటి ఇంకెవరు చేయలే అని గిన్నిస్ రికార్డ్ అయ్యిందులో. ఎప్పుడు దేశం మీది బాజుకే ప్రోగ్రామ్ చేస్తుండే సారు. ఈ కిత్తకు ఆంధ్రాకు వచ్చిండు బాబు గారి మాట కాదనలేక. అతనే పోస్టల్ స్టాంప్ పబ్లిక్ లకి ఇచ్చిండు ప్రధానమంత్రి సారు. అందరు బొత్తలు కరిగియాలి, ఆసనాలు వేయాలి, పానం అల్క ఉంటదని आवाज इच्छेंडो कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है. ఇక ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడము, పార్లమెంట్ ఆకిట్ల స్పీకర్ సారు, సెంటర్ మంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు యోగా కార్యంలో భాగమయ్యారు. హర్యానా సీఎం గవర్నర్ దత్తన్న తోటి ఆసనాలు వేపించిండు యోగా గురు రామ్దేవ్ బాబా గారు. डबल इंजन लगा हुआ है साहब, जोर से. వికారాబాద్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, గచ్చిపోలి స్టేడియం లో మంత్రులు, స్టూడెంట్స్ తోటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, కేబీఆర్ పార్క్ లో మంత్రి పొన్నం సారు, కన్నా శాంతివనంలో దివ్యాంగులు, జిల్లాలలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఆఫీసుల లీడర్లు ఆసనాలు లేసుడు, ప్రాణాయం చేస్తున్న నడిచింది. కలెక్టర్లు, ఎస్పీలు, ఆఫీసర్లు అంతా ఇదే కార్యం పెట్టుకున్నారు పొద్దుగాల. ఈ స్కూళ్ళు, కాలేజీలలో జోరుగా చేసిండ్రు. నల్గొండల అమ్మ ఆరోగ్యం పేరు మీద ముద్దుగా బతుకమ్మలు ఎత్తుకొచ్చి చీరకట్టులో యోగా చేసి రక్కలు. ఆడాడ పాటలు పెట్టి అల్కగా స్టెప్పులు వేయించారు. ఇది కూడా ఒక తీరు యోగానేనట మరి. 1 2 3 4. తిరుపతిలో ఆసనాలు, ప్రాణాయం చేసిరు గుడోళ్ళు. ఉత్తరాఖండ్ లో బాబాలు, సాధువులు, జైళ్లలో ఖైదీలు యోగా సాధన చేసిండ్రు. భూమి మీద, సముద్రంలో, బర్ఫు గడ్డల నడుమ జవాన్ల ఆసనాలేసే కొందరు నీళ్ల జలయోగా చేసిండ్రు. బయట దేశాలలో కూడా సంబరంగా జరిగింది కార్యము. 17 జూన్ 21 నాడు యోగా పండుగ చేయాలనేది అప్పట్లో మోడీ సార్ అవాజిస్తే అదే నడుస్తున్నది. ఇక పెద్ద మనిషి చెప్పిండానో ఏడాది కోనాడనో చేస్తే కాదు, లేవంగానే దినాము 1 గంట సేపు ఇట్లా చేసిరంటే పానం మంచుగుండుడే కాదు, దవకన్న చుట్టూ తిరుగుడు కూడా చాలా వరకు తప్పుతుంది. పైసా ఖర్చు లేని పని, రోజు ఇట్లనే ఏంటి మరి. నీ ఆనకాలం ఇయ్యకనే వాయే, మళ్ళీ ఇప్పుడు నాట్లేసిగిన నెల కావచ్చే, గా రైతు భరోసా పైసలు ఇంకా రాకవాయే అని ఒగలు. సత్తిరెడ్డి పటేల్ నాటేసేది 4 ఎకరాలు, రైతు బంధు పైకం వచ్చేది 40 ఎకరాలకు. అది మంచిగున్నది. అయితమాయ్ 4 ఒద్దుల ఆల్చమైన ఎవ్వరికి రావాలనో గాళ్ళకే రావాలని ఇంకోలు. దున్నే పొలానికి మొత్తం ఇత్తరంటవా, లేకుంటే కట్టింగ్లు పెట్టరా అని నిరుడు గిట్ల చర్చలు నడిచినాయి.
కానీ ఆనాకాలం పంటలకు చూడుర్రి ఎంత రువ్వడుందో. ఇయ్యాల కూడా టింగు టింగుమని మోగినాయి రైతుల ఫోన్లు. 9 ఎకరాల లోపు ఉన్నోళ్ళకు రైతు భరోసా పడ్డది. మునం పెట్టి 6వ రోజు పెట్టుబడి సాయం అందబట్టి తెలంగాణలో 70 లక్షల మంది రైతులుంటే 66 లక్షల మందికి వచ్చింది ఆల్రెడీ. ఎకరాల మీదకెళ్ళి చూస్తే 1,26,00,000 పైసలు తీసుకుంటే 7,770 కోట్లు. పాత గవర్నమెంట్ పద్దును దాటేసిండ్రు. అప్పట్లో 7,200 కోట్లు పడితే ఇప్పటికే వీళ్ళు 500 కోట్లు ఎక్కువ వేసిండ్రు. మొత్తం ఇంకో 1,300 కోట్లు వేసిరంటే రైతులందరికి వచ్చినట్టు. కడమల్లో కూడా జప్పున్నే చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ సాటింపేసిండు. అయితే కొందరికి ఇస్తలేరని సిటీసీ వారు పటాన్ చెరువు కాడ ధర్నాకు దిగిరు గులాబీ పార్టీ వాళ్ళు. ఇక గీ పోస్టర్లు చూడండి 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటే అప్పుడు మేమే గెలుస్తామని అర్థం కావచ్చు. మరి రప్ప అంటే ఏందో ఆంధ్రాగాలు ఇటు జోకిందా ఎట్లా? పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. లేలే ఔటర్ రింగ్ రోడ్ లోపల 2,18,000 ఎకరాలు ఉంటే అందులో 93,000 ఎకరాలు వెంచలరు ప్లాట్లు చేసిర్రు. ఈ భూములకు రైతు భరోసా రాదు, పంటలు వండే భూములకు పక్కా ఇస్తాము అన్నాడు తుమ్మల సారు. ఏ భూమి సంగతి ఏందో లెక్కలు తీస్తున్నాము, వివరాలు రాగానే అందరి లెక్క అకౌంట్ లో పైసలు పడతాయి అన్నట్టు. ఏ ముచ్చట ఎట్లున్నా ఇన్నొద్దులు తక్కువ 2 నెలలు పట్టేది రైతులందరికి పెట్టుబడి సాయం అందే వరకు. వీళ్ళు రప్ప 9 రోజులలోనే వేస్తున్నారంటే తారీఫ్ చేయవలసిందే. బీఆర్ఎస్ లా సీనియర్ లీడర్లు చాలా మందే ఉన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ జోరు చూపించే లీడర్ ఒక ఆయన ఉన్నాడబ్బా. ఇట్లా కార్ ఎక్కిండో లేదో అట్లా ఎమ్మెల్సీ అయిండు. సంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టమని ఎమ్మెల్యే అయిండు. పార్టీ మీటింగ్ అయినా అసెంబ్లీ అయినా ఆ సారు లెక్కే అలాగుంటదుల్లా. పడని పార్టీల మీదకు ఉరుకుట్లా ఫస్ట్ ఉంటాడు. ఇంకా ఊరిచ్చుడెందుకు, సీదా వార్తలకు పోదాం పాన్రి. దుబాయ్కి పోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ను శంషాబాద్ గాలి మోటార్ డిపో లాగబట్టి అరెస్ట్ చేసిరు వరంగల్ పోలీసులు. ఏందంటే సారోల ఇలాకాలో ఒక గ్రైనేట్ వ్యాపారికి ధమ్కి ఇచ్చిందట 50 లక్షలు ఇయ్యాలే లేకుంటే నీ సంగతి చెప్తా అని. పైసల కోసం గిట్లా బెదిరిస్తుండని వాళ్ళు 2 నెలల కిందటనే కేసు పెడితే అది కొట్టేయాలని సార్ హైకోర్టు దాకా పోయినా ఫైదా కాలే. మొన్న కోర్టు తీర్పు రాగానే ఇవాళ దుబాయ్కి పోతుంటే ఎంబటి అరెస్ట్ చేసిరు అన్నట్టు. పూర్తిగా అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. నిజంగానే రూల్స్ తప్పి గుట్టలు వలగొట్టి మైనింగ్ చేస్తుంటే కంప్లైంట్ ఇవ్వాలగాని పైసలు అడుగుడేంది సారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఈడికెళ్ళి సీదా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ కు పట్టుకపోతే గులాబీ లీడర్ అంతూరుకొచ్చిరు అట్లెట్ అరెస్ట్ చేస్తారని. కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి ఆమె కూడా వచ్చింది స్టేషన్ కాడికి. సర్కార్ను ప్రశ్నిస్తున్నందుకు హామీల కోసం నిలదీస్తున్నందుకే మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసిరు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాట. కేసు వివరాలు చెప్పి వైద్య పరీక్షల కోసం ఎంజీఎం దవాఖానకు తీసుకుపోతుంటే కారు వాళ్ళు అడ్డం పడ్డారు. దవాఖాన టెస్టులు చేసి అంతా ఓకే అయినాక బయటికి తీసుకొస్తుంటే మళ్ళా గదే గడబాడు. ఈడికెళ్ళి కోర్టుకు పట్టుకపోయారు. అయితే కోర్టు బెయిల్ ఇచ్చుడుతోటి కౌశిక్ రెడ్డి సార్ ఇంటికి పోయిండేగా. అరే మెల్లగా మాట్లాడరా, గోడలకు చెవులు ఉంటాయి అనేది. అంటే సాటుకుండి ఎవరన్నా నింటారని. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఏడనో ఉండి ఇంకేడనో ఉన్నోళ్ళు ఫోన్లలో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వినబట్టిరి. ఫోన్ అంటేనే సీక్రెట్. కొన్నిసార్లు ఇంటోళ్ళ ముంగట కూడా మాట్లాడారు కొందరైతే. అసొంటిది బాగా చెప్తే రికార్డ్ చేసింటే ఇంకెట్లుంటది. నిన్న ప్రభాకర్ రావు సార్ వస్తే ఇలా ప్రణీత్ రావు గారు వచ్చిండ్రు. ఎందుకు చేసిండ్రు, ఎవరు చేయమన్నారు, ఆఖర్ల హార్డ్ డిస్కులు ఎందుకు గాలబెట్టిర్రు, నిన్న మీ బాస్ గట్లన్నాడు ఇవాళ నువ్వు గిట్లా అంటున్నావేందని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిర్రట సిట్ ఆఫీసర్లు. ఎవరెవరై ఫోన్లు రికార్డు చేసిండ్రో ఒక్కొక్కలను పిలిచి వివరాలు తీసుకుంటారు కదా. అందులో సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఉన్నాడు. అప్పట్లో బీజేపీ అధ్యక్ష పదవిలు ఉండగానే ఎన్నో మాట్లాడినాడు నా ఫోన్ ట్యాప్ చేస్తుండ్రని. అది ఇప్పుడు నిజమే అని తేలింది అన్నట్టు. నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు, ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పట్టుకపోన్నాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్లాడు ఏమని మాట్లాడు, సార్ ప్రభాకర్ సార్ మాట్లాడినారు సార్, ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నారు సార్. మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు ఎంపీ అనిల్ అన్న కూడా వచ్చి వివరాలు చెప్పిపోయిండ్రు. 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసిర్రు అంటే చూడుర్రిగా. అందులో కాంగ్రెస్ బీజేపీ లీడర్లే ఎక్కువట. అట్లనే ప్రజా సంఘాల లీడర్లే ఇసుత. గమ్మత్ ఏందంటే నక్సలైట్లతో లింకులు ఉన్నాయి, అందుకే ఫోన్లు రికార్డు చేస్తున్నామని పర్మిషన్ తీసుకుర్రట. అది కూడా అసెంబ్లీ ఎలక్షన్లకు ముంగట. మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగులో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ. కేసు చూస్తుంటే క్లైమాక్స్ కి వచ్చినట్టే కొడుతుంది. చూడాలి మరి ఎవరి మీద యాక్షన్ ఉంటుందో.
అవ్వ మబ్బు పట్టినట్టే పడుతుంది, ఒక్క గాలి దుమారానికే తెప్పలు కొట్టుకోవాయే. తాత ఇవాళ పడుతుందంటవాయే? ఏమోరా, మొగులు చూస్తే వస్తట్టే ఉన్నది కానీ పడేదాకా కష్టమే. పక్కూర్లా ఓ డల్లు పడిపోయిందట, మన తన సప్పుడే లేకపాయే. ముంగట మురిసి పండుగకి ఏడ్చినట్టే ఉన్నది పో. ఇగో గిట్లున్నదబ్బా ఊర్లల్లా, ఆడల కోసం ఎదురు చూపులే అవుతున్నాయి. ఆనమ్మ జర రామ్మ అనుకుంటా కప్ప తల్లికి పబ్బతి పడతాన్రు. ఇట్లా కావడి మోసుకపోతాంటే ఇంటి ముంగటికి రాగానే కప్పల మీద నీళ్లు పోసి జప్పున ఆనలు పడాలని కోరుతుండ్రు పతొక్కలు. షానూర్లలో ఇదే కథ. కొందరు దేవుళ్లకు జలాభిషేకాలు చేస్తుండ్రు, ఆడాడ బతుకమ్మ ఆడుతుంటే కొందరు వరద పాశం నాకుతుండ్రు బండల మీదేసి. ఎవ్వలకి ఎట్లా దోస్తే అట్లా. ఏం చేస్తారు మరి? ఈ ఏడు ముందే వస్తాయని మురిపిచ్చి పత్తకులు ఇవ్వాయే. ఏరువాక చాలై 10 రోజులు దాటినా శినుకుల సప్పుడు లేదు. ఆ పొద్దు 2-3 డల్లులు పడంగానే పత్తి ఇత్తనాలు పెడితే పదన లేక ఇప్పుడు మట్టిలనే మడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఎండలు చేయబట్టికే బావుల నీళ్లు ఎన్నడో గుంజితే బోర్లు సుతా దగ్గరకైనాయి నిన్నయాల. నారు పోసినోళ్ళు మొగులు దిక్కు చూసుడైతాంది, ఈగొస్తాయా ఆగొస్తాయా అని. రప్ప రప్ప రైతు భరోసా పైసలు పడి పెట్టుబడికి రంది లేకుండా అయింది గాని ఆనాకాలమే వెనక పట్టుబట్టబట్టే. లేలే ఈ ఏడు జోరు ఆనలుంటాయని ఆతవనం శాఖోళ్ళు అంతగానం చెప్తే అందరం నిజమే అనుకుంటే ఇప్పుడేమో గిట్లుంది. ఆగో గందుకే వెనకటి పద్ధతిలా కప్ప తల్లి ఆటలాడి ఆనమ్మకు పబ్బతి పడుతుండ్రన్నట్టు. మా రైతులను గిట్ల గోస పెట్టకుండా ఆనమ్మ దబ్బున రామ్మా. అయితే ఇంట్లో మిషన్ కుట్టుకుంటారు, లేదంటే కిరాణా దుకాణమో చీరలమ్మే దుకాణమో పెట్టుకుంటారు. దందాలంటే ఎక్కువ మట్టుకు గివ్వే ఉంటాయి. డ్యూటీలు వేసుడు అందరికి కుదరదు కాబట్టి ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా గిట్ల తిప్పలు పడుతుంటారు. కానీ ఎంతకాలం అని గవ్వే చేస్తారు? ఖర్చులు పెరుగుతుంటే ఆమ్దాని పెరగాలి, దందాలు పెద్దగా కావాలి కదా. హాగో గందుకే బగ్గా ఆలోచన వేసి గీ దందాలకు దిగిండ్రిగా. రైట్, బుల్లెట్ బండి రాగానే టక్క టక్క నెంబర్లొత్తింది, పెట్రోల్ కొట్టింది. ఆడ స్కూటీ కాడ అక్కనే, ఈడ కారు ఆటోలా డీజిల్ కొట్టేది అక్కనే. ఇస్తే పైసలు, లేదంటే కారెట్ గీకుడు. క్యాషియర్ పైసలు తీసుకుపోయి పెద్దక్కకిస్తే లెక్క చూసుకొని కంప్యూటర్లకు ఎక్కిస్తుంది. ఈ పెట్రోల్ బంకు నడుపుతుందంతా మహిళలే. మళ్ళా సంగారెడ్డిలా మహిళా శక్తి పథకం కింద సర్కార్ ఆసరైతే పొదుపు సంఘాల అక్కలు నడుపుతాన్రు. తెలంగాణలో ఆడోళ్లు మెయింటైన్ చేస్తున్న ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇదేనబ్బా. మొత్తం 13 మంది, అండ్లా 2 మేనేజర్లు, 11 మంది పెట్రోల్ కొట్టే ఆపరేటర్లు. పొద్దుగాల 6కెళ్ళి రాత్రి 10 దాకా 2 షిఫ్టులలో పనిచేస్తున్నారు. రాత్రి పూట బంకు బందు. 5 days ట్రైనింగ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక 5 days ఇక్కడ సిస్టమ్ ముంగల నేర్పించారు. జనాలు అయితే ఇప్పటికైతే బాగానే ఉంది అని అంటారు. మహిళలు అంటే పర్లేదమ్మా మీరు బాగా చేస్తారు అని అంటారు. నేను ఇంతకుముందు ఆల్రెడీ చేశాను, మళ్ళీ ఇక్కడ కూడా అంటే గవర్నమెంట్ తరఫు నుంచి మహిళల తరఫు నుంచి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. మళ్ళీ 10 ఇంటర్ చదివినోళ్ళు పెట్రోల్ కొట్టుడు, డిగ్రీ చదివి జరంత కంప్యూటర్ తెలిసినోళ్ళు మేనేజర్ పని చేస్తున్నారు. పెట్రోల్ ఎట్లా కొట్టాలి, ఆన్లైన్ లా పైకం ఎట్లా తీసుకోవాలి, కస్టమర్లతోటి ఎట్లా మాట్లాడాలని ముందే ట్రైనింగ్ ఇచ్చిర్రట. మహిళల మీద నమ్మకంతో, ఇంకోటి ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ కదా, ఆ నమ్మకంతో కొంచెం సర్వీస్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి మంచి మా దగ్గరకు వస్తుంది సార్. పెట్రోల్ బంకులో రోజుకు 5,000 లీటర్ల వరకు సేల్స్ పెట్రోల్ డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. దానివల్ల ఒక 5 లక్షల రూపాయలు డబ్బు అనేది వస్తుంది. ఇది చాలా 10 రోజులైంది గంతే. జెప్పున్నే జహీరాబాద్, ఆందోల్, పటాన్చేరు, నారాయణఖేడ్ల సుత నడిపిస్తారట. అటెన్క జిల్లా కోటి పెట్టాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. చిన్న చిన్న దందాలు నడిపే కాంచి ఓ పెట్రోల్ బంకే నడిపే కాడికి వచ్చిండ్రు. అందరికీ ఆల్ ది బెస్ట్. అంగికి ఒక జేబు, పాయింట్కు 3 లేదంటే 4 జేబులు. అప్పట్లా దొంగలు పైసలు కొట్టేయకుండా బెల్ట్ ప్యాకెట్లు కుట్టించుకునేది. ఇక అంగీలకు లోపట జేబు కుట్టించి అండ్ల పైకం దాసుకునేది. ఇక తాతలు బనీన్లు కుట్టించుకునేది. ఆటకో 2-3 కీసలు పెట్టించేది. మనకు తెలిసి గింతే, కానీ ఓ సరుకు మోస్తానికి ఓ తాత ఎంత ఇకమతి చేసిండంటే మాటల చెప్పుడు కాదబ్బా, వీడియోలో చూడాల్సిందే.
కాక చిన్నగా అంకిప్పుతున్నాడు. గుండెలో బందోబస్తు ఇచ్చినట్టున్నాడు, వెళ్ళిపాడైతలేదు. అరే సైసరా సారు కాకనే ఇడుస్తాడు గాని లోపట కర్రెపని తొడిగిండు, అది కూడా ఇప్పబట్టే. అగో గంత బరువున్నది ఏంటిది సారు, జర్రిటి చూపి. హో కొడుకో జేవుల నిండా మందు సీసాలే, మెల్లగా దించు సారు, ఆయనతో వలిగిపోగలో. ఎంత కష్టపడి మోసుకొచ్చిండో కాక. ఏహే ఇంకా దోతేమిప్పి చూపిస్తావు తీయి, నువ్వు ఇట్రా కాక, సారు బాటలు లెక్క పెడుతున్నాడు. నారులో 23 బాటల్లో కాక ఉండేది ఆదిలాబాద్ జిల్లాల. మహారాష్ట్రకెళ్ళి లోకల్ మందు పట్టుకొస్తానికి బందోబస్తు కోటు కొట్టించిండ్రు. ఇట్లా కాకుండా ఇంకెట్లా తెచ్చినా చెకింగ్ లో దొరుకుతారు. బక్క పల్సని పెయ్యి మంచిగా బాటలు బాడీకి తలిగించుకొని బాజాబ్తో బార్డర్ దాటి వస్తున్నాడు. ఇంత ఎవలాపకారాల్లో చెవులేసిండ్రు. ఇవాళ అరెస్ట్ చేస్తే భాగవతం అంతా బయట పడ్డది. ఇంకో ఇద్దరిని కూడా పట్టేసిండ్రు. కానీ ఇంత పెద్ద పని కాకతోటి కాదు. 10వ పరకో పైసా కాశ పడికి పని చేసినట్టున్నాడు. వెనకాల ఉన్న అసలు పట్టుకొని సాలరు, ఇంకెన్ని తీలు రికమతులు చేస్తున్నారు. ఏ మాటకా మాట గాని సీసాలు పెట్టుకోవటానికి ఇంత చక్కటి జాకెట్ కుట్టిన టైలర్ ను కూడా తారీఫ్ చేయవలసిందే పో. కూలీనాలు ఏస్తోల కాంచి కొలువులు ఏస్తోల దానిక ఇయాల రేపు అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఉళ్ళ జీతం పడంగానే కారటు గీక్తాం, ఖర్చులు పోను 10వ పరకో మిగులితే ఇంట్లో బీరువల దాస్తాం. ఇక దందాలు ఏస్తోళ్ళకైతే అంతో ఇంతో పైకం ఉంటుంది బ్యాంకుల. పెద్ద పెద్ద కంపెనీలు నడిపేటోళ్ళు, బిజినెస్లు ఏస్తోళ్ళు, లీడర్లు, సెలబ్రిటీలు అయితే కోట్ల రూపాయలు కమాయిస్తుంటారు. పద్ధతిగా ట్యాక్సులు కడతోళ్ళు అయితే బ్యాంకుల, లేదంటే ఇంట్లో పైకం ఉంటుంది. అట్లా కాదంటే సీదా గిడ జమ అవుతాయి. మన శ్రీమంతుల కథ ఎట్లున్నదంటే భారతదేశంలో సంపాదించిన స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టాలి. మున్పు కంటే 3 వాళ్ళు పెరిగింది. మళ్ళా ఎంత పైకం దాచిపెట్టిరంటే 37,600 కోట్లు. ఖుద్దు ఆ బ్యాంకులే మన గవర్నమెంట్ కు పంపిరట ఈ లెక్క. స్విస్ బ్యాంక్ అంటే స్విట్జర్లాండ్ దేశంలో బ్యాంకు. దునియాలో ఉన్న పెద్ద పెద్దోళ్ళంతా ఆడనే దాచుకుంటారు పైసలు. ఎందుకంటే ఎవరి అకౌంట్ తీసిర్రు, ఎంత డిపాజిట్ చేసిర్రు, ఎవరి కాడ ఎంత ఉందనే వివరాలు అస్సలు చెప్పారు. అకౌంట్ వేసే పైకానికి లెక్క చెప్పవలసిన పనే లేదు. బగ్గా డెవలప్ అయిన పితుకు దేశము. యుద్ధాలు, లొల్లులు, కొట్లాటలు, సర్కారు వడిపోవడు, అవినీతి, లంచాలు ఇవేముండయి. పద్ధతి మీదకెళ్ళి నడిచే ప్రశాంతమైన దేశం కాబట్టి ఆడ పైసలు దాచుకుంటే పక్కా ఉంటదని మనోళ్ళ నమ్మిక. మళ్ళా ట్యాక్సులు కూడా తక్కువ, ఎన్నేళ్ళైనా లెక్క పక్కా ఉంటది. గట్ల స్విస్ బ్యాంకులు వేసేటోళ్ళ దాంట్లో నిరుడు మన ర్యాంక్ 67 జాగాలుంటే ఈ కిందకు 47కి వచ్చింది రప్పున. అంటే దాచుకునేటోళ్ళు వెరిగిరన్నట్టు. అప్పట్లకి లెక్కలు చెప్పకపోతే మస్తు లొల్లెవరితోటి 6 ఏళ్ల సంధి చెప్తున్నారు. ఇక కాకుంటే ఎవల పైకం ఎంతనో బయటికి రానియరు, గుండు గుత్తలు లెక్కిస్తారు గంతే. అట్లని ఇది నల్లధనం కాదట్టుల్లో. లెక్కలు చెప్తున్నాక బ్లాక్ మనీ అనుడేందని స్విస్ బ్యాంక్ వల్ల మాట. అప్పట్లో గీ పైకం తెచ్చే దేశంలో ఉన్న వాళ్ళు అందరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని గొప్పగా చెప్పింది. నీ డొక్కు బండి వేసుకొని ఇంకెన్నేళ్ళు తిరుగుతావు, లోటల రాళ్ళేసినట్టే సప్పుడు వస్తుంది. ఏంది దాకార్లనా, నేను రాను నాయన, ఏడా ఆగిపోయేది తెలియదు. అప్పుడెప్పుడో అలా తాత కొన్నాడట, ఇంకా అదే పట్టుకొని తిరుగుతాడు. ఎప్పుడో అమాసకో పున్నానుకో తీస్తుంటావు, అదేమో చాలు కాదు, గది తీసేసి ఇంకోటి తీసుకుంటే కాదా? ఇగో గిట్లుంటది ఆడాడా. అయితే ఇక పాత బండ్లున్నోళ్ళు పాత ఇనుప సామాన్కు జోకిచ్చింది నయం. బంకుల పెట్రోల్ పోయారట. మరి డీజిల్ బండ్లైతే 10 ఏండ్లు దాటొద్దు, పెట్రోల్ అయితే 15 ఏండ్లు దాటొద్దు. ఓ కొడుకో అని బండ మెతాన్ కురికేరు. మనకడగా తీన్రి ఢిల్లీలో తెచ్చిండ్రు గీ రూలు. వచ్చే నెల ఫస్ట్ కాంచెల్లే అమల్లో పెడతారట. గింత స్ట్రిక్ట్ రూల్ ఎందుకు తెచ్చిండ్రో తెలుసు కదా. ఆవు ఢిల్లీలో గాలి గలీజ్ అవుతున్నందుకే టైం దాటిన బండ్లను రోడ్ల మీద తిప్పితే ఇంకింత తెర్లైతదాయే. కొత్తవి కొంటే డిస్కౌంట్ ఇప్పిస్తదట సర్కారే. అయినా గివి డొక్కు బండ్లని ఎట్లా గుర్తుపడతారు అంటారా? అన్ని బంకుల కాడ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ల రికగ్నైజేషన్ కెమెరాలు పెడతారు. అది టక్కుమని ఫోటో కొట్టిందంటే బండి భాగోతం మొత్తం బయట పడుతుంది. ఎప్పుడు తయారైందో, ఎన్నేళ్ల కింద రిజిస్ట్రేషన్ చూసినాకనే పెట్రోల్ కొట్టేది. గాలిని కాపాడుకుంటానికి ఇంకో తొవ్వ లేదట. మరి ఢిల్లీలో మొత్తం ఛార్జింగ్ బస్సులు, ఛార్జింగ్ కార్లు, ఛార్జింగ్ బండ్లు తిప్పాలని తండ్లాడుతుండ్రు. ఇంకేం చేస్తే బాగుంటదని ఆలోచన చేసి పాత బండ్ల మీద నజరేసిండ్రట గిట్లా. ఏమో రేపు మనకాడ సుతగ్గి సొంటి రూల్ వస్తదేమో చూసుకోండి. మరి చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.